సో హాయ్ అండి. సో ఎంబీబీఎస్ తర్వాత మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత అది ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు, ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే బిఫోర్ పీజీ, ఆఫ్టర్ ఎంబీబీఎస్ అనమాట. సో మెడికల్లో పీజీ సీట్ రాకపోతే అసలు ఎలాంటి జాబ్స్ వస్తాయి? ఓన్లీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కిందండి సార్. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ జస్ట్ మీకు ఎంబీబీఎస్ ఉంటే 50,000 పర్ మంత్ వస్తుందండి. అవి కూడా సరే మీకు అంత హై పెయిడ్ ఉండదు, అంటే అంత మీకు ప్రయారిటీ ఉండదు హాస్పిటల్లో కూడా. జనరల్ డాక్టర్ లైక్ అంతే. మీకు కంపల్సరీగా ఒకసారికి ఒక స్పెషాలిటీ, ఒక మెడికల్ పీజీ అనేది, అంటే మెడికల్ పీజీలో మన స్పెషాలిటీస్ వస్తాయి కాబట్టి ఒక స్పెషలైజేషన్ అనేది మ్యాండేట్గా ఉండాలి. కార్డియాలజీ, రేడియాలజీ, లేకపోతే న్యూరాలజీ, యూరాలజీ, వాట్ ఎవర్. సో దాంట్లో మనకి ఒక స్పెషలైజేషన్ ఉంటే ₹1,00,000 శాలరీ ఎక్స్ట్రా ఉంటుంది పర్ మంత్. అంటే 50,000 వచ్చింది అనుకున్నప్పుడు 1,00,000 నుంచి 2,00,000, 2 to 3 lakhs వస్తుంది స్పెషలైజేషన్ ఉంటే. అదే సూపర్ స్పెషలైజేషను, మల్టీ సూపర్ స్పెషల్ అయితే మాత్రం మీకు బేస్డ్ ఆన్ మీకున్న ఇంకా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట అవన్నీ. సో కాబట్టి జస్ట్ ఎంబీబీఎస్ అనేది జస్ట్ నార్మల్ అండి. గవర్నమెంట్ జాబ్స్, నార్మల్ జాబ్స్ వస్తాయి, అంతకుమించి హై పెయిడ్ జాబ్స్ రావు.